టిఆర్ నిజం నేను మీ తాళ్ళపల్లి రమేష్. ఈరోజు మార్నింగ్ న్యూస్కు స్వాగతం. వార్తలలోకి వెళ్దాం. ఈరోజు మన మిత్రుడు కుమారు ఉన్నాడు. ఎందుకంటే వార్తలను అందరికీ ఎక్కువ దూరం చేరవేయాలని చెప్పేసి కుమార్ వచ్చి ఆయన గురించి ఒకసారి పరిచయం చేసుకున్నాం. అందరికీ నమస్తే, నా పేరు కుమార్. మార్నింగ్ న్యూస్కు స్వాగతం. ఈరోజు మార్నింగ్ న్యూస్కు స్వాగతంగా మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ప్రతిరోజు వార్తా విశేషాలను మనం మాట్లాడుకుంటాము. దీనికి సంబంధించి చాలా రోజుల కాంచి ఒక విషయం మనం మాట్లాడుకుంటాం. ఏది సర్పరీక్ష స్టార్ట్ అయింది. సర్పరీక్ష స్టార్ట్ అయిన కాడి నుంచి ఓట్లు గల్లంత అయితే అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. మరి ఇప్పుడట 73 లక్షల ఓట్లు పోయినాయి అని చెప్పేసి దాదాపు 74 లక్షల ఓట్లు గల్లంత అయినాయి అని చెప్పేసి అంటారు. ఎందుకని అంటే ఇక అక్కడక్కడ ఊళ్ళల్లో 2 ఓట్లు ఉన్నాయి. కొద్దిమందికి ఏమో ఆంధ్ర వాళ్ళు కూడా మన తెలంగాణలో ఉన్నారు. కొద్దిమందికి ఏమో ఆ ఊళ్ళు ఉన్నాయి, సిటీలో కూడా ఉన్నాయి. డబ్బు ఓట్లు ఉన్నాయి. అలాంటి వాటిని వేస్తే దాదాపుగా 74 లక్షల ఓట్లు ఊడిపోతాయి అని చెప్పేసి చెప్తాను. ఏదో మంచి పరిణామంగానే భావించవచ్చు. ఎందుకంటే ఇంతకుముందు వాడు ఎవడెక్కడే ఓటేస్తానో అర్థం కాదు, డబుల్ వేసేది. కాబట్టి ఇది వేయడం వల్ల అయింది. హైదరాబాద్లో మాత్రం ఇక తారుమారయ్యే పరిస్థితి ఉన్న 40 లక్షల ఓట్లు అట. 40 లక్షల ఓట్లు గల్లంత అయితేనట. మరి ఇక్కడ రాజకీయ భవిష్యత్తు కొద్ది మందికి గల్లంత అయ్యేటువంటి ఆస్కారం ఉన్నది. అన్ని పేపర్లో ఉన్నటువంటి వార్తను ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఏ పేపర్లో ఏమి ఇచ్చారో దాన్ని ఒకసారి ఆలోచన చేద్దాం. ఇక ఆదాబ్ హైదరాబాద్ సంబంధించినటువంటి ఒక వార్త అది ఇచ్చిందో ఒకసారి మనం చూసుకునే. మీ పేర్లు ఓట్ల జాబితాలో ఉందా? ఎన్యుమేషనల్ ఫారం సమర్పించిందా? మీ చిరునామా సరైందేనా? మీ ఓటు కొనసాగుతుందా? ఇప్పుడే మీరు నిర్ధారించుకోవాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. నిజంగా కొద్దిమంది పాపం అడ్రస్లు మారినలే కూడా ఓట్లు పోయినాయి అని చెప్పేసి చెప్తారు. మరి మీరు ఇచ్చిన అడ్రస్ కరెక్ట్గానే ఉన్నదా? మరి ఓట్లు గల్లంత సార్ చూసుకోవాలి. మీ ఓటు ఉందా, ఊడిపోతుందా, ఇక మీకు తెలుసుకోవాలి, చూసుకోవాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. అదొకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. 74 లక్షలపై ఓట్లపై ఉద్గంట, కేటర్లో 40 లక్షల వరకు కోత. నేడే ఎమ్యునేషనల్ ఫారాలకు చివరి గడువు ఇచ్చారు. 2 రోజులైన దగ్గర ఓట్లది నింపని చెప్పేసి నెల దాటుతానంట. నెల దాటిన తర్వాత ఇలా చివరి డేట్ అయితే పెట్టిండ్రు. ఇక మీరు నిజంగా నింపి ఇలా లేకపోతే మాత్రం ఇక మీరు ఉన్నా కూడా లేనట్టే అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అది ఒకసారి చూసుకుంటే మంచిది. 20 నుంచి 30 లక్షల అర్హుల ఓట్లపై అనుమానాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే పాపం వీళ్ళు ఇక్కడి నుంచి అడ్రస్లు మారిరనో, లేకపోతే ఇంటికాడ వాళ్ళు లేరనో, ఇన్ టైంలో వాళ్ళ ఫామ్ తీసుకోలేదని చెప్పేసి ఆ యొక్క అనుమానాలు కూడా ఉన్నాయి. అవి మీకు ఏమైనా అనుమానాలు ఉంటే నివృత్తి చేసుకోండి ఇవ్వాలని పోయి మళ్ళీ తర్వాత చేతులు లేనట్టే ఉంటుంది. అదోసారి చూసుకోవాలి. నగరంలో డిజిటలైజేషన్కు 58.41% పరిమితమైంది. ఇక డిజిటలైజేషన్ చేసుకోరని ఆయన అని చెప్పేసి అంటే మరి వీళ్ళ పని ఒత్తిడి వల్లనో, లేకపోతే మాకు ఓటు మన సిటీలో చూసుకుంటే మనకి ఎట్లుంటుంది, ఓటేయడానికి చక్కగా రారు, వాళ్ళ పని మీద వాళ్ళు పోతాండ్రు. కానీ విలేజ్లలో మాత్రం నాకు ఓటు కావాలని చెప్పేసి ఖచ్చితంగా నిలబడతాండ్రు. కానీ ఈ హైదరాబాద్ నగరాలలో 58% మంది మాత్రమే వాళ్ళ యొక్క పేర్లను నమోదు చేసుకున్నారట, ఆన్లైన్ చేసుకున్నారట. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? సమాజం పట్ల వాళ్ళకి ప్రేమ లేదా? నిజంగా ఓటు అంటే వాళ్ళకి విలువ లేదా? ఒకసారి మనం చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఓటు ఉందో లేదో వెంటనే చెక్ చేసుకోండి. ఆగస్టు 10న ముసాయిదా ఓటర్ల జాబితా తయారు చేస్తారు. అక్టోబర్ 9న తుది జాబితా విడుదల చేస్తారు. ఇక అయిపోయింది కదా, ఈ ఎలక్షన్ అయిపోతుంది కాబట్టి ఇక మున్సిపల్ ఎలక్షన్స్ వస్తాయి, ఇక జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి కాబట్టి తొందరగా చేయాలి. ఇప్పటికే లేట్ అయిపోయింది. మున్సిపల్ ఎలక్షన్ ఎప్పుడో పెట్టాల్సినది ఇప్పుడు టైం జరిగిపోయాయి కాబట్టి ఆ ఎలక్షన్ అనేది జరుగుతాయి. కాబట్టి ఈ యొక్క వేళ లిస్ట్ వచ్చిన తర్వాత మీ పేరు ఏం చేసినా ఉపయోగం లేదు. కాబట్టి మీరు ఉందా లేదో చూసుకోవాలి. ఇక తెలంగాణ ఓటర్లకు ఇప్పుడు వేధిస్తున్నటువంటి పరిస్థితి పోతుందా, ఉంటుందా, పోతుందా, అంతేనా? ఆప్షన్ కూడా ఏం లేదు. కొంచెం స్ట్రక్ అవుతానే. అయితే మీరు ఎవరన్నా ఇప్పటికైతే చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా ఆ ఓటును ఎన్రోల్ చేసుకోండి. ఎందుకంటే రాజ్యాంగం ఇచ్చినటువంటి గొప్ప అవకాశం మనకు. ఓటు హక్కు అనే ఒక ఆయుధాన్ని మనకి ఇచ్చిండ్రు. రేపు ఈ నగరం యొక్క భవిష్యత్తును మార్చాలన్నా, గ్రామం యొక్క భవిష్యత్తును మార్చాలన్నా ఓటు అనేది మంచిది. కాబట్టి దాన్ని ఒకసారి మీరు వాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇది ఒకసారి ఏమేవి సర్ప్రక్రియలో భాగమైన ఎమ్యునేషనల్ ఫారాలను గడువు ఆగస్టు 10తో ముగుస్తూ ఉన్నది. కాబట్టి మీరు ఎవరన్నా లేకపోతే మాత్రం
తొందరగా చేసుకోండి, ఇప్పటివరకు చేసుకోవాలంటే లోపల కడుపులో బాధ అవుతాయో ఏంది అయిపోయాయని బాధ అవుతా ఉంటుంది. కాబట్టి ఇప్పటికే మీరు తొందరగా పోయి అది చేసుకోవాలని చెప్పేసి ఒకసారి టీఆర్ నిజాం పక్షాన ఈ ప్రజలకు ఒకసారి తెలియజేస్తాను. ఎందుకంటే ఈ రోజు ఏదైనా కూడా మీకు ఓటు హక్కు వచ్చిందంటే ఖచ్చితంగా ఉపయోగించుకోవాలని చెప్తాను. కాకపోతే మరి మీరు మనిషిగా పుట్టిన మనం ఇది చేసుకోకపోతే ఇబ్బంది అవుతుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 3,38,000 పైచిలుకు ఓట్లు అయితే ఉన్నారు. 3,38,000,000 పైచిలుకు అయితే ఓట్లు అయితే అక్కడ ఉన్నాయి. కానీ అయితే తెలంగాణలో ఆల్రెడీ 3,38,038,448 మంది ఓటర్లు ఉంటే ఇక శనివారం మొన్న శనివారం వరకు 2,64,11,000 చిల్లర అక్కడ నమోదైనాయట. మరి మిగతా వాళ్ళంతా ఎక్కడ పోయిరా, మరి ఇంతవరకు వచ్చినా కూడా ఎక్కడ పోయిరా అనేది మాత్రం ఒక ప్రశ్నార్థకంగానే మిగులుతూ ఉన్నది. మిగతా వాళ్ళంతా ఎక్కడ పోయిరా అంటే దాన్ని చూడాలి. గణాంకాలు మాత్రం మీకు చెప్తానే. ఇంకా దాదాపుగా 74 లక్షల మంది ఓటర్లు పారాలపై ఇంకా స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులు మనం రోజు చూస్తూ ఉంటాం. మరి ఓటుగారు రాగానే పొద్దుగాల సాయంత్రం మధ్యాహ్నం పోయి అరే పోయి నాకు ఓటేయాలి పోయి మొత్తం నీకు అది చేస్తా అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి ఈ రోజు ఓటు అనేది కోల్పోతే రేపు పొద్దుగాల రాజకీయంగా మీకు భవిష్యత్తే ఉండదు. ఉన్నా లేనట్టు నీకు ఎవరైనా ఓటేయాలంటే కూడా లేడు. మరి ఇక్కడ పోయి రాజకీయ నాయకులు ఇంతమంది ఉన్నారంటే రోజు ఒకరి మీద కూడా నాకు ఓట్లు పోతానేరా నాయన, మీ పార్టీ తీసేస్తాందంటే మీ పార్టీ తీసేస్తాందని అని చెప్పేసి ఒకరిని కూడా తిట్టుకుంటారు తప్ప అది ఉన్నటువంటి లోపాలు ఏందో మాత్రం గ్రహించలేని సందర్భాలు అయితే అనిపిస్తూ ఉన్నాయి. ఇది ఒకసారి చూసుకోవాలి. ఇక గ్రేటర్ పరిధిలో 3 జిల్లాల కింద 28 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి హైదరాబాద్లో. మొత్తం హైదరాబాద్లో ఈ 3 జిల్లాలు కలుపుకొని 28 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే ఈ నియోజకవర్గాలలో సుమారు 1,00,00,000 పైచిలుకు మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో దాదాపు 3వ వంతు ఓట్లపై ప్రస్తుతం అనిశ్చిత నెలకొన్నది. వాస్తవానికి 70 లక్షల ఓట్లు అంటే 40 లక్షల ఓట్లు సిటీలలో ఓడిపోతే మరి కోట్లలో మరి మిగిలేదంతా ఒక 70 లక్షల ఓట్లు. మరి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులంతా ఏం చేస్తారో ఒకసారి చూసుకోవాలి. మరి ఇక కొద్దిమంది మరణించిన పేర్లు ఈ శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. కొద్ది వేరే ప్రాంతం ఇక్కడి నుంచి బయటికి పోయిన వాళ్ళు కూడా ఉంటారు. ఆ జాబితా నుంచి తొలగిపోయే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తమవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా సర్ప్రక్రియ పూర్తి తర్వాత ప్రస్తుత ఓటర్ల సంఖ్యలో 50 లక్షల నుంచి 1 కోటి వరకు తగ్గుదల ఉండవచ్చు అన్నటువంటి చర్చ జరుగుతుంది. ఇందులో అర్హులైన వాళ్ళు అనర్హులైన వాళ్ళు కొద్దిమంది ఉన్నారు, డబ్బులు ఓట్లు ఉన్న వాళ్ళు కొద్దిమంది ఉన్నారు, ఇలా కొంచెం చచ్చిపోయిన వాళ్ళని కూడా తీసేసారు. వాస్తవానికి సర్ప్రక్రియ పెట్టింది ఏంది, ఒక్కరికి 2 ఓట్లు ఉండొద్దా అని చెప్పేసి తీసేసారు. అదొకటితో మంచి పరిణామం లేదు. చచ్చిపోయిన వాళ్ళు కొన్ని పోతా ఉంటాయి. అయిపోతే ఇబ్బంది లేదు, కానీ నిజంగా ఉన్న ఓడిపోతే మాత్రం చాలా ఇబ్బంది అయ్యే సందర్భం అయితే అనిపిస్తూ ఉంటుంది. 20 నుంచి 35 లక్షల వరకు అర్హులైన ఓట్లు కూడా తొలగిపోయేటువంటి ఆస్కారం ఉన్నదని చెప్పేసి అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాబట్టి రాజకీయ నాయకులు పోయి ప్రత్యక్షంగా వాళ్ళకి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈరోజు ఓట్లు మీకే గర్భ చేసేది, మాకేస్తారు. రేపు పొద్దుగాల మీరు సీటు మీద కూర్చోవాలన్నా వాళ్ళ ఓట్లు కావాలి. కాబట్టి వాళ్ళ ఓట్లు గల్లంది కాకుండా అన్ని పార్టీలు బాధ్యత వహిస్తేనే చేపిస్తే మంచి పద్ధతి. ఎందుకు ఇప్పుడు 58% మంది మాత్రమే ఆన్లైన్లో ఎన్రోల్మెంట్ చేసుకున్నారట. ఇంకా మనకి 42% ఎక్కడ పోయా సరే చచ్చిపోయారంటే ఒక 5-10% పోయిరని అని చెప్పేసి 5-10% కూడా ఎక్కువనే చచ్చిపోయారు అనుకుంటే. 2 ఓట్లు ఉన్న పరిస్థితి అయితే మాత్రం కొంచెం ఆలోచించాల్సిన సందర్భమే. నిజమేదో ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. హైదరాబాద్లో కేవలం 58.41%, మేడ్చల్ మల్కాజ్గిరిలో 68.70%, రంగారెడ్డిలో 64.82% మాత్రమే పూర్తయింది. గడుచు ముగిన ఒక్కరోజు మిగిలి ఉండడంతో మిగిలిన ప్రక్రియ నిర్దేశ సమయం పూర్తి చేయగలుగుతారు. ఇప్పుడు నెల రోజులు ఇస్తేనే కాలేదు, ఒక్క రోజులో వీళ్ళ పని ఒకసారి చూడాల్సిన అవసరం. నిజంగా కావాలని పొడగొట్టుకుంటే మాత్రం మనకు ఉన్నటువంటి అవన్నీ అన్ని పోయినట్టే ఇంకా తీసేయాలి కూడా. నిజంగా నీకు ఓటు మీద నిజంగా నీకు ధ్యాసే ఉంటే మరి పని చేయవు. నీకు రోడ్లు మంచివి కావాలి, నీకు ఇల్లుకు మంచి కరెంటు కావాలి, నీకు మున్సిపాలిటీ నుంచి వాటర్ సప్లై కావాలి. కానీ ఓటు ఎందుకు వద్దుపోయి నీకు ఓటు మీద నీకు ఆలోచన ఉండొద్దా? ఇది మరి మీ లోపమా లేకపోతే నిజంగా జరిగేటువంటి లోపాలు ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉండదని చెప్పేసి టీఆర్ఎస్ నుంచి గుర్తు చేస్తాను. దగ్గర 74 లక్షల ఓట్లు పైచిలకు
గల్లంత అయితేనని చెప్పేసి అంటారు. ఎవరైతే ఓట్లు సరిగా లేవో సరి చూసుకొని ఎమ్మటే దాని ప్రక్రియను స్టార్ట్ చేసుకోవాలి. ఓటు అనేది కంపల్సరీ అవసరం కాబట్టి దాన్ని మీరు కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి టీఆర్ నిజం నుంచి గుర్తు చేస్తా ఉన్నాం.